దాంట్లో డబ్బులు ఏమైనాయి, దీంట్లో ఏమైనాయి, స్కూల్లో ఉన్నారు. మరి ఏమైంది ఇప్పుడు ఆ స్కూల్లో డబ్బులు కట్టిన వాళ్ళకి వచ్చినాయా రాలేదా? వాళ్ళు కోర్టుకు వెళ్ళారా లేదా? స్కూల్ ఉందా లేదా? మీ పార్టీలో ఉన్నటువంటి అప్పటి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గారు నా లెటర్ లేకుండా మీరు నందిగామకి కేంద్రీయ విద్యాలయాన్ని ఎలా తీసుకొచ్చారని అడిగారు. ఈవేళ సిగ్గు లేకుండా నిన్న కాక మొన్న గెలిచి మా ఎంపీ ఇచ్చాడని చెప్తారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ తోటి ఇక్కడ స్కూల్ శాంక్షన్ అయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో ఇక్కడ హాస్పిటల్ శాంక్షన్ అయింది. ఇదే హాస్పిటల్ కి మీ పార్టీలో ఉన్న వాళ్ళే కదా ఇచ్చింది ఇస్తారా? నోటిఫై అయిన మాట వాస్తవం కదా, ఇవన్నీ వాస్తవాలే కదా. మీరు ఈ విగ్రహానికి పంపైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండితోక బ్రదర్స్ హయాంలో వచ్చినటువంటి హాస్పిటల్ కి స్కూల్ కి ఏ ముఖం పెట్టుకుని సిగ్గు లేకుండా ప్రారంభోత్సవాలు చేసి మేము చేసామని చెప్తాం. మీకు సిగ్గుందా? ఒక జాతీయ నాయకుడిని విమర్శించారే, మీరు పక్కన పెట్టారే. ఇదే మాత్రం మేము తెచ్చినట్లు మాత్రం అంటే కక్కిన ఎంగిలి కూడికి మీరు ప్రారంభోత్సవాలు చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినాయి కదా. ఇందులో ఏమైనా భిన్న రూపం ఉందా? ఉంటే చెప్పాలి. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ డెవలప్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ డెవలప్మెంట్ కి మీరు వ్యతిరేకమైతే మీరు ఇట్లా నడవకూడదు, ఇవన్నీ చేయకూడదు. దమ్ముంటే మీరు చేయించాలా? అది మానేసి ఇవన్నీ ఏంటి?